మోకాళ్ల నొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. మొగలి గుణకర్ గారు ఎలా ఉన్నారు? సూపర్ సార్. అసలు మీరుతో ఇంటర్వ్యూ అనేటప్పటికీ అసలు మాకైతే స్పెషల్ గా నవ్వడానికి మేము ప్రిపేర్ అయిపోయాం. ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన ఫుల్గా మందేసిన కళ్ళు తాగినాడు కైలాసం పోతాడు, విసిగి తాగినాడు విష్ణులోకం పోతాడు. మీరేం తాగుతారా సార్? నాకేమవుతాను, ఏమి తాగినోడు యమలోకం పోతాడు. తిరిపోయింది సార్, నాకు కూడా కిక్కిచ్చాను. మీ నవ్వుల ప్రయాణం ఎలా మొదలైంది? 25 ఏళ్ళు పూర్తయింది సార్. కమేడియన్గా, యాంకర్గా, కళారంగంలో వచ్చే ప్రతి రూపాయి నా కుటుంబాన్ని పోషించుకున్నాను సార్. అలాగే మీరు కేవలము కమీడియన్గా అండ్ కామెడీ యాంకర్గానే కాదు, ప్యారడీ సాంగ్స్ పాడడంలోను అందులో బాగా స్పెషలిస్ట్ అని. యాజ్ ఏ స్టాండప్ కమేడియన్గా నవ్వితే హ్యాపీ, లేకపోతే బీపీ, నవ్వలేని వాడు పాపి. మా రైమింగ్ టైమింగ్ అద్దరిపోయింది తెలుసా. అందుకే నవ్వుని ఇష్టపడని వారు, నవ్వును కోరుకోని వారు ఎవరు ఉండరు కదా సార్. గ్రేట్ లాఫ్టర్ ఛాలెంజ్ అనేది ఒక ప్రోగ్రాంలో, అందులో మీరు విన్నర్గా కూడా ఉన్నారు. అవును, ప్రపంచాన్ని నవ్వించిన బ్రహ్మానందం కానీ మేము నవ్వించే బాధ్యత సార్ అది. మీరు అందులో బాగా వేసిన జోక్స్ ఏదైనా ఉంటే ఒక్కసారి మాకు ఏదైనా చెప్తారా? ఏ వదినా పని అయిందా? ఎక్కడమ్మా మీ అన్నయ్య రాంది? కోడి మాంసమా మా మాంసహారమా, నాను వెజ్జులో నెంబరు 1 నువ్వమ్మా, నిన్నే నిన్నే నానాలుక తినాలని అంటుంది, ప్రతిరోజు ప్రతి పూట నిన్నే వండమంటున్నదే. చికెను 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 ఓ చికెను, తినకుండా లేము సెకను. మన తెలుగు ఇండస్ట్రీకి కూడా హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఇప్పుడు మనం చేసే ఇంటర్వ్యూలో మీరైతే నవ్వి నవ్వి పొట్ట చెక్కలైపోతుందని మాత్రం అనుకోండి. ఎందుకంటే అలాంటి ఒక స్టాండప్ కమీడియన్ని మనం ఇప్పుడు తీసుకొని వచ్చేసాము. తను ఎవరో కాదు, మొగలి గుణకర్ గారు. మరి నవ్వడానికి, మరి లాఫ్టర్ రైడ్కి రెడీ అయిపోండి. మొగలి గుణకర్ గారు ఎలా ఉన్నారు? సూపర్ సార్. అసలు మీరుతో ఇంటర్వ్యూ అనేటప్పటికీ అసలు మాకైతే స్పెషల్గా నవ్వడానికి మేము ప్రిపేర్ అయిపోయాం. ఎందుకంటే మీరు వచ్చి అలా నవ్విస్తూ ఉన్నారంటే ఎన్నో వేల మంది నవ్వుకున్నారు, లక్షల మందిని కూడా నవ్వించారు. ఇంతకు మీ జర్నీ అనేది ఎలా మొదలైంది అనేది కూడా తెలుసుకోవాలని, మా ప్రేక్షకులకు పరిచయం చేయాలని కూడా మిమ్మల్ని తీసుకొని వచ్చాము. చెప్పండి సార్, ఇంతకు మీ నవ్వుల ప్రయాణం ఎలా మొదలైంది? నమస్తే సార్. 1999లో కళాకారుడిగా నా ప్రయాణం మొదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను సార్ సెప్టెంబర్కి. అదే 99లోనే మొదలుపెట్టి పూర్తి చేశారేమో అనుకున్నా. 25 ఏళ్ళు పూర్తయింది సార్. కమేడియన్గా, యాంకర్గా, కళారంగమే నా జీవనాధారం సార్. కళారంగంలో వచ్చే ప్రతి రూపాయి నా కుటుంబాన్ని పోషించుకున్నాను సార్. నేను BA BEd చదివాను. సాధారణంగా సినిమాల్లో ఉన్న హాస్యాన్ని బ్రహ్మానందం గారు, ధర్మవరపు గారు, ఇలాంటి MS నారాయణ గారు, వీళ్ళందరినీ చూసి ఖమ్మంలో మల్లం రమేష్ గారి బృందంలో కామెడీ స్కిట్లు బాగా ఉండేవి సార్. వారి సీనియర్స్ని చూసి నేను కూడా కమేడియన్ కావాలని, కళాకారుడిగా సినిమాల్లో హాస్యాన్ని ప్రజలను నవ్వించాలని మెయిన్ కాన్సెప్ట్గా ఈ రంగంలోకి అడుగుపెట్టాను సార్. అమ్మ, నాన్న, కుటుంబం, ఈ రోజున నా శ్రీమతి అందరి సంపూర్ణ సహకారంతో కమేడియన్గా, యాంకర్గా, కళాకారుడిగా మీ ముందుకు వచ్చాను సార్. అలాగే మీరు కేవలము కమీడియన్గా అండ్ కామెడీ యాంకర్గానే కాదు, సో ప్యారడీ సాంగ్స్ పాడడంలోను అందులో బాగా స్పెషలిస్ట్ అని. అవును సార్. అంటే మాటల ద్వారా నవ్వించడమే కాదు, పాటల ద్వారా కూడా నవ్వించే ప్రక్రియ బాగుంటుందని ఎంచుకోవటం జరిగింది సార్. యాజ్ ఏ స్టాండప్ కమేడియన్గా మనకి అందరూ జంజాల్ గారు గుర్తు చేస్తారు. నవ్వు అనగానే నవ్వించేవాడు యోగి, నవ్వేవాడు భోగి, నవ్వలేనివాడు రోగి అని హాస్య బ్రహ్మ జంజాల్ గారు చెప్పారు. యాజ్ ఏ స్టాండప్ కమేడియన్గా నవ్వితే హ్యాపీ, లేకపోతే బీపీ, నవ్వలేని వాడు పాపి. మా రైమింగ్ టైమింగ్ అద్దరిపోయింది తెలుసా. అందుకే నవ్వుని ఇష్టపడని వారు, నవ్వును కోరుకోని వారు ఎవరు ఉండరు కదా సార్. అవును. అలా నేను మాటల ద్వారా, పాటల ద్వారా నవ్వించే ప్రక్రియ ఎన్నుకోవటం జరిగింది సార్. ఓకే. అలాగే కొన్ని సంవత్సరాల క్రితము మన గ్రేట్ లాఫ్టర్ ఛాలెంజ్ అనేది ఒక ప్రోగ్రాంలో, అందులో మీరు విన్నర్గా కూడా ఉన్నారు. అవును సార్.
సో ఆ ప్రయాణం ఎలా వచ్చింది ఏంటి? అంటే ద గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్ సార్ స్టార్ మాలో వచ్చింది. దానికి చీఫ్ గెస్ట్గా బ్రహ్మానందం గారు ఉన్నారు సార్. ప్రపంచాన్ని నవ్వించిన బ్రహ్మానందం గారిని మేము నవ్వించే బాధ్యత సార్ అది. ఆయన ఒక మీమ్ గాడ్. అంతే కదా సార్. వారు నవ్వడం అంటే చాలా కష్టం సార్. అయినా నేను నా ఫ్రెండ్ సుధీర్ బోర్గు సత్తుపల్లి సార్, మేమిద్దరం స్టాండప్ కమేడియన్స్గా జోడీగా ఆ షోని చేసాము. ఆ షోలో ఫస్ట్ ప్రైజ్ విన్నర్గా నిలిచాము సార్. అది చాలా గొప్ప మెమరీగా ఉంది సార్ మా లైఫ్లో. ఇంతకు అందులో ప్రైజ్ మనీ ఎంత వచ్చింది? 4 లక్షలు వచ్చింది సార్. 4 లక్షలు వచ్చిందా సార్? ఓకే, అది ఏం చేశారు అని మాత్రం అడగనులేండి. అందులో బ్రహ్మానందం గారు అనేటప్పటికీ హాస్య బ్రహ్మ, అవును ఆయనకు పేరు. మరి అలాంటి హాస్య బ్రహ్మని మీరు యొక్క జోక్స్తో మీ యొక్క స్టాండప్ కామెడీతో నవ్వించారు. ఎలా అనిపించింది అప్పుడు? అసలు అది అద్భుతం సార్. అలాంటి అవకాశం మా జన్మకు వస్తుందని ఊహించలేదు. మా ఫ్రెండ్ ఏంటంటే తను నవ్వకుండా నవ్వించే స్వభావి సుధీర్. నేను వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా చేసి ఫన్ జనరేట్ చేసేవాడిని. అట్లా మా కాంబినేషన్ బాగా సక్సెస్ అయింది సార్. ఆ విధంగా వారిని నవ్విస్తామని, ఆ షోని టైటిల్ గెలుచుకుంటామని అసలు మేము ఊహించలేదు సార్. ఒక లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని బాగా ఆశపడ్డ మాట నిజము. ఆశపడ్డం సార్. అంత పేరు ఇండస్ట్రీలో కూడా మాకు వచ్చింది సార్. సూపర్ సార్ నిజంగా. అంటే మీరు అందులో బాగా వేసిన జోక్స్ ఏదైనా ఉంటే ఒక్కసారి మాకు ఏదైనా చెప్తారా? అంటే అది వాస్తవంగా మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చింది కాబట్టి ఇద్దరు ఉంటే బాగుంటుంది సార్. మా ఇద్దరి కాంబినేషన్లో సుధీర్ గారు నేను ఉన్నాం కాబట్టి బాగుంటుంది. ఇద్దరు ఉంటేనే అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, నేను సోలోగా కొన్ని జోక్స్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఏదైనా కానీ మీరు చెప్తే వినడానికి రెడీగా ఉన్నాను నేనైతే, తెలుసా ఇందాక నుంచి ఊగిపోతున్నా చూసారా. అంటే చాలా కొన్ని ఏంటంటే సార్, కొన్ని పంచ్ జోక్స్ అని, కొన్ని ఫటాఫట్ పంచ్స్ అని, ఇలా రకరకాలుగా మనం జోక్స్ని కొన్ని పాటల ద్వారా నవ్వుకోవచ్చు, మూకాభినయం ద్వారా నవ్వించవచ్చు అని చూస్తుంటాం. దీంట్లో సార్ నాకు బాగా పేరు వచ్చిన జోకు ఇది. నేను చెబితే పంచి మీరే చెప్తారు. ఓకే, అంత మంచిది. ఈ జోక్ చూసే తేజ గారు నీకు నాకు డాష్ డాష్ అనే మూవీలో హీరో అన్నగా అవకాశం ఇచ్చారు. ఓ, సినిమాలో కూడా చేశారు? అవును సార్. వావ్. అది మీకు చెప్తున్నాను. ప్లీజ్. ఒక ఊర్లో ఒక అతను చనిపోయాడు. అతని భార్యని ఇంకొక ఆమె అడిగింది, నీ భర్త ఎట్ట చచ్చిపోయాడమ్మా. ఇది జోక్ సార్. పంచ్ ఏంటనేది మీరే చెప్తారు. ఇది ఓకే. వదినా, ఓ వదినా, ఎట్ట చచ్చిపోయాడు వదినా రావన్నా ఆనంది. ఇక భార్య చెప్తుంది, ఏం చెప్పమంటావు వదినా, ఏం చెప్పమంటావు వదినా, మీ అన్నయ్య పొద్దున్నే లేచి కూలి పోయి ఇంటికి వచ్చి క్యారేజీ నా చేతికిచ్చి స్నానం చేస్తా అన్నాడు వదిన. ఎన్నడు చేయలేదు కదా, చేయమని చెప్పిన. ఎన్నడు చేయలేదా? ఇక ఆయన పోసుకుంటాడు నేను తోడతాను, ఆయన పోసుకుంటాడు నేను తోడతాను. మా బావిలో నీళ్ళు మొత్తం కథం చేసిండు వదిన. స్నానం అయినాక ఆకలి అవుతుంది, అన్నం పెట్టన్నాడు వదిన. అన్నం పెట్టిన, ఆయన తింటాడు నేను పెడతాను, ఆయన తింటాడు నేను పెడతాను. మా పోరుగానికి మెతుకు లేకుండా కథం చేసిండు వదిన. అన్నం తిన్న తర్వాత అలసిపోయినా నిద్ర వస్తుంది, పక్కేవే అంటే వదిన మంచం వేసి పక్కేసిన. వదిన మీ అన్నయ్య పడుకుని నన్ను దగ్గర పిలిచి కాళ్ళు నొస్తాయి నొక్కవే అన్నాడు వదిన. నొక్కిన తర్వాత చేతులు వస్తాయి నొక్కవే అన్నాడు వదిన. నొక్కిన, బాగా తిన్నాడు కదా వదిన, గొంతు నొస్తాంది అన్నాడు వదిన. తర్వాత పీక నొక్కినా వదిన. అంతేనా? పొద్దున్న లేపితే ఉలుకోలేడు పలుకోలేడు వదిన. ఇది నాకు చాలా బాగా పేరు వచ్చింది సార్. ఇది ప్యారడీ గురుస్వామి గారిని వారు చెప్తుంటే చూసి నేను తీసుకున్నా. కానీ నాకు చాలా గొప్ప పేరు వచ్చింది సార్. సినిమా అవకాశాన్ని ఇచ్చింది. అదేవిధంగా మాటల ద్వారా ఎలా అయితే పాటల ద్వారా కూడా నవ్వించడం ఎలా అనేది నేను దురదపై కూడా రాశాను సార్. ప్యారడీ పాటలు చాలా రాశాను. ఓకే, చాలా రాశాను. మన గురుస్వామి గారిని నేను ఇంటర్వ్యూ చేశాను సార్. సో నా లైఫ్లో చాలా ఇంటర్వ్యూస్ చేసినా కానీ ఒక్కొక్క టైప్లో ఉంటే సో బాగా నవ్వుకుంది మన ప్యారడీ గురుస్వామి ప్యారడీ ఇస్తాను. అవును సార్. ఆయన శిష్యుడు కాబట్టి గురుస్వామిగా వారే నాకు స్ఫూర్తి. ఓకే. గోకి 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 ఒళ్ళంతా గోకి, నా చేతిలో గోళ్ళే అరిగే ఈ దొరదలాకి, ఏ పని నీ చేస్తున్నా ఎంతటి గొప్ప వాళ్ళైనా, ఏ పదవుల్లో ఉన్నా
దూరదేవుడితే గోకుతాము సిగ్గొదిలేసి, దూరదేవుడితే గోకుతాము సిగ్గొదిలేసి, పబ్లిక్లో నా పరువు గిరువు పక్కన పెట్టి గోకి గోకి. దొరదుంటే నరకం గోకేమో నిత్యం, ఆ పుండ్ల నుండి రసులు కారేది ఘోరం. అయ్యయ్యో పాపం అంటారా జనం, గోకే వాళ్ళను చూస్తే చేదరించే చేదస్తాం. గజ్జి తామర్లు ఒళ్ళంతా షికారులు, పగలు రేయి తేడా లేక వచ్చే దురదలు. దురదంటే సరదా కాదు గోకేటోళ్ళకి, దురదొస్తే తెలుస్తుంది నవ్వేటోళ్ళకి. దురద మీద కూడా ఇలాంటి సాంగ్ ఉంటుందా? అది కూడా మీరు క్రియేట్ చేసింది. వావ్. అలా దురద పైన, చికెన్ పైన, సీరియల్స్ పైన. సీరియల్స్ పైన కూడానా? అవునండి. అయితే ఈ సీరియల్స్ మీద మీరు ప్యారడీ చేశారనుకోండి, లేడీస్ సీరియల్ ఫ్యాన్స్ వస్తారేమో, చూసుకోండి. అంటే నేను రాసింది మా ఆవిడ గురించి కదండి. ఓకే. నా శ్రీమతి ఎక్కడున్నది, నా పెళ్ళాం ఎక్కడున్నది, టీవీ ముందే కూర్చొని ఉన్నది. భర్తను నన్ను మరిచింది, పిల్లలను వదిలేసింది, సీరియల్సే లోకం తనకండి. తిండి తిప్పలు మానింది, పగలు రాత్రి లేదండి, ఎప్పుడు టీవీ ముందే ఉంటుంది. నా భార్య సీరియల్స్తో చాలా బిజీ అండి. ఎంత బిజీయో తెలుసా అండి? వంట చేసినా కానీ, అంట్లు తోమినా కానీ, టీవీ చూస్తూ పని చేస్తుంటుంది. తిట్లు తిట్టినా కానీ, ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ, టీవీ నిడిచి ఉండలేదండి. ఏడుస్తుంటుంది, నవ్వుతుంటుంది, సీన్లకు ఫీలింగ్స్ ఇస్తుంది. నా భార్య సీరియల్స్లో లీనమవుతుంది. ఎంత లీనమవుతుందో తెలుసా సార్? మా ఇంటికి చుట్టాలు, బంధువులు ఎవరైనా వస్తే బాగున్నావని అడగదండి. ఏమదినా రాత్రి చక్రవాహం చూసావు, మా ఊర్లో కరెంటు పోయింది అదినా, ఏం జరిగింది? చుట్టాలు వచ్చినా కానీ, స్నేహితులు వచ్చినా కానీ, సీరియల్సే ముచ్చటిస్తుంది. చీర కట్టినా కానీ, జడను వేసినా కానీ, సీరియల్సే ఫాలో అవుతుంది. నన్ను పిలిచినా, పిల్లలను పిలిచినా, సీరియళ్ళల్లో పేర్లే పిలుస్తుంది. నన్నైతే ముద్దుగా ఇక్బాల్ ఇక్బాల్ అంటుంది. నన్ను పిలిచినా, పిల్లలను పిలిచినా, సీరియళ్ళల్లో పేర్లే పిలుస్తుంది. నా భార్య చూడొద్దంటే విడాకులందండి. ఇప్పుడు నిజంగా బయట అలాగే ఉన్నారేమో సార్. అక్కడ టీవీ ప్లేస్లో ఇప్పుడు ఫోన్లు పెట్టుకోవాలి అంతే. ఎక్కడ పోయినా కానీ, వాష్రూమ్ పోయినా అండ్ వంటలు చేస్తున్నా, ఎక్కడ పోయినా కానీ అందరి చేతిలో కామన్గా ఉండేది సెల్ ఫోనేనండి. గోరేట వెంకన్న గారు ఒక పాట రాసి ఒక అద్భుతమైన చెప్పారు. సెల్ ఫోన్. ఓకే. అప్పులోడు ఫోను చేస్తే మోగి మోగి ఆగిపోతుంది. సెల్ ఫోన్. సెల్ ఫోన్. అప్పులోడు ఫోను చేస్తే మోగి మోగి ఆగిపోతుంది. లవరు ఫోను చేస్తే చెప్పకుండా చెవి కాడికి పోతుంది. సెల్లు చూడు సెల్లు చూడమ్మా, సెల్ ఫోను మాయా అని రాశారు. యాజ్ ఏ ప్యారడీ రైటర్గా అది తీసుకొని స్ఫూర్తిగా నేను కూడా సెల్ ఫోన్ రాయాలని వెంకటేష్ హీరోగా లక్ష్మి మూవీ నుంచి తీసుకొని రాశాను. ఓకే. సెల్లు చేతులు ఉంటే గల్లు గల్లు, జేబుకేమో పెద్ద చిల్లు, సెల్లు చెవులో పెడితే సొల్లే సొల్లు, మోయలేని బిల్లే బిల్లు, సెల్లు లేని వాడి ఇల్లు, భూమి మీద నిల్లే నిల్లు. సెల్లు ఫోను నీకే సలాము, సెల్లు ఫోను నీకే గులాము. బాత్రూములు ఉంటే బెడ్ రూములోన సెల్లు మోగుతుంటే మనం ఎట్ట వచ్చేది? అలిసిపోయి వచ్చి నిద్రపోతూ ఉంటే సెల్లు రింగ్ అవుతుంటే నిద్ర ఎట్లా పట్టేది? ముద్దు కోసం మనము దగ్గరవుతూ ఉంటే మధ్యలో సెల్లు మోగుతుంటే ఇంకెట్టా చెప్పేది? ఈ తిప్పలు తప్పాలంటే స్విచ్ ఆఫ్ చెయ్యాలో మామ. సెల్లు ఫోను నీకే సలాము, సెల్లు ఫోను నీకే గులాము. వావ్, సూపర్ సార్. మీరు అక్కడ తెలుగు
లాఫ్టర్ ఛాలెంజ్లో ఎలా గెలిచారో ఇలాంటివన్నీ వింటుంటేనే అర్థమైపోతుంది. నైస్, సూపర్ సార్. అలాగే ఆ షో తర్వాత మీ యొక్క కెరియర్ కానీ ఎక్కడికో వెళ్తుంది అని చెప్పేసి మీరు అనుకున్నారు. అండ్ మన తెలుగు ఇండస్ట్రీ వైపు అయితే కమెడీలను తగ్గిపోతుంటే ఇలాంటి వాళ్ళు కూడా వచ్చి సో జబర్దస్త్ కానీ ఇలాంటి షోస్ ద్వారా కూడా మంచి రికగ్నేషన్ వస్తుంది అని అనుకున్నారు చాలామంది కూడా. ఎందుకు అంత రాలేకపోయింది? రీజన్ ఏంటి? అంటే సార్ కొంత మా బ్యాడ్ లక్ ఉంది సార్, కొంత మేము ఇక్కడికి రాకపోవటం. నా కొలీగ్ సుధీర్ గారు గవర్నమెంట్ టీచర్, వారు స్కూల్ నుంచి రాలేక, నేను హైదరాబాద్ షిఫ్ట్ కాలేక ఒకటి, రెండోది ఆ షో జరిగిన వెంటనే కొన్ని ఎలక్షన్స్ రావటం అని అట్లా గ్యాప్ వచ్చింది సార్. రెండోది అంటే ఎవరైనా కాస్త ఒక అండగా ఒక చేరదీసే విధానంగా మాకు కూడా ఒక అండ దొరకకపోవటం, మేము ఇక్కడికి షిఫ్ట్ కాలేకపోవటం, కొన్ని కుటుంబ బాధ్యతలు, ఈ నేపథ్యంలోనే ఆ షో ద్వారా మేము వచ్చిన పేరును కూడా ఉపయోగించుకోలేక పోవడం జరిగింది. ఉపయోగించలేకపోయారు, కానీ దాని తర్వాత కూడా బోల్డ్ అన్ని షోస్ అనేది కూడా మన టీవీస్ ద్వారా కూడా వచ్చేసాయి కదా సార్. అవును సార్. అందులో పార్టిసిపేట్ చేయాలని వాళ్ళ నుంచి స్టార్డమ్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నారు. తర్వాత నాగబాబు గారు కరోనా టైంలో స్టాండప్ కామెడీ యూట్యూబ్లో స్టార్ట్ చేశారు, ఖుషీ ఖుషీగా అని. ఆ షో కూడా మేము ఫైనల్ దాకా వచ్చాము ఇద్దరం. ఓకే. ఆ షోలో కూడా నేను సుధీర్ గారు ఫైనల్ దాకా వచ్చాము. అది కూడా మంచి పేరు వచ్చింది. ఈ ఎక్కడ మంచి పేరు వచ్చినా అది కమర్షియల్గా మాకు వర్కౌట్ కాలేదు. కమర్షియల్గా ఎందుకు వర్కౌట్ చేసుకోలేకపోయాం? అంటే ఇక్కడికి రాలేకపోవటమే సార్, హైదరాబాద్లో మెయిన్గా షిఫ్ట్ కాలేకపోవటమే మేము అనుకుంటున్న కారణం. అంటే అప్పుడే కొంచెం ధైర్యం చేసి హైదరాబాద్కి వచ్చేసింటే ఇంకా బాగుండేదేమో. బాగుంటుంది సార్. ఇప్పుడు మాత్రం రిగ్రెట్ అవుతున్నారా ఏమన్నా? మామిడికాయ కావాలంటే మామిడి తోటకి వెళ్ళాలి సార్. ఏం చెప్పారు సార్, ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతుంది సార్. కానీ ప్రయత్నం చేయాలి. రెండోది సార్, అంటే ఎక్కడైనా మన ప్రయత్న లోపము ఉన్నది, ఇక్కడ కూడా ఒక ఆదరించి ఒక ఎంకరేజ్ చేసే ఒక వ్యక్తి అంటే చారదీసే వ్యక్తి కూడా మనం లేకపోవటం అనేది ఒక రీజన్గా భావిస్తున్నాము. ఇప్పుడు ఐ డ్రీమ్ ద్వారా మీ ద్వారా జంజాల గారు ఒక మంచి, అది కామెడీగా చెప్పారు కానీ సార్, అది చాలా మంచి, దాంట్లో ఒక నీతి ఉంది సార్. జంజాల గారు ఒక బాగా పొగరున్న భూస్వామి వద్దకి ఒక సాధారణ వ్యక్తి ఇన్విటేషన్ ఇవ్వటానికి వెళ్తాడు, శుభలేఖ ఇవ్వటానికి వెళ్తాడు. ఆ భూస్వామి చాలా గర్రాగా, ఏంట్రా నువ్వు వచ్చావు అని. ఆయన, అయ్యా మంచోళ్ళ దగ్గరికి మంచోళ్ళు పోయారు, నేను మీ దగ్గరికి వచ్చానయ్యా. అట్లా ఒక మంచి మనసున్న వ్యక్తి, మంచి మనసుల దగ్గరికి మీ ఇంటర్వ్యూ మమ్మల్ని తీసుకెళ్తుందని ఆశిస్తూ మీ ద్వారా ఆ గుర్తింపు, ఆ అవకాశాలు వస్తాయని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా సార్. ఏంటంటే ఇంత టాలెంట్ ఉండి అంటే అంత గుర్తింపు రాకపోతే కూడా చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. అవును సార్. ఆ రోజుల్లో మనం చూసిన అంత మంచి కామెడీ చేసిన పర్సన్స్ ఇప్పుడు ఏమైపోయారు, కనుమరుగైపోయారు ఏంటి అని కూడా అనుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అవును సార్. ప్రేక్షకులు కానీ. అలాగే సార్, మీ ప్రాపర్ ఎక్కడ? మాది ఖమ్మం. అంటే సార్ కమేడియన్గా ఉన్నాక మా అడ్రస్ను కూడా ఒక జోక్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే. నేను టోటల్గా ఎక్కడున్నా, ఎక్కడి నుంచి వచ్చాను అనేది కూడా మీకు తెలియజేస్తాను సార్. ఓకే, ప్లీజ్ చెప్పండి సార్. ఆట కావాలా పాట కావాలనే ఒక కాన్సెప్ట్ని స్ఫూర్తిగా తీసుకొని ఇది చేశాను సార్. హలో, మీకు ఆట కావాలా పాట కావాలండి? నాకు రెండో కావాలి. అరే రే చెప్పండి, ఏదైనా ఒకటి. మీకు ఆట కావాలా పాట కావాలండి? చెప్పానుగా, మాకు రెండో కావాలి. అరే రే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఖమ్మం. అరే రే మాది కూడా ఖమ్మమేనండి. ఖమ్మంలో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వైరా మండలం. అరే 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 మాది కూడా వైరా మండలమేనండి. వైరా మండలంలో మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి? తాటిపూడి. అరే మేము తాటిపూడిలోనే ఉంటామండి. తాటిపూడిలో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? రామాలయం వెనక. అరే మేము ఉండేది కూడా అక్కడ. ఇంతకు ఎవరు మాట్లాడుతున్నారండి? నీ మొగుడినే బీరువా తాళాలు ఎక్కడ పెట్టుకోయా? ఓకే. వైరా మండలం, ఖమ్మం జిల్లా, తాటిపూడి సార్ మా ఊరు. ఓకే. అలా జోక్ ద్వారా చెప్పాలని మీ ముందుకు వచ్చాను సార్. ఓకే, నైస్. అమ్మ మొగిలి గంగమ్మ, నాన్న మొగిలి కృష్ణయ్య. 2 నెలలు అవుతుంది సార్ నాన్నగారు చనిపోయారు. నా శ్రీమతి కవిత. మాకు బాబు సార్, తన పేరే మొగిలి గుణకర్. యా సార్,
మీరు ఖమ్మంలో ఒక స్ట్రీట్ పేరుని కూడా మంచి ఫేమస్ చేశారంట. ఆ స్ట్రీట్ వాళ్ళు కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఖమ్మం గుట్ల బజార్ యా. అనేది ఒక మేనరిజంగా ఈ బ్రహ్మానందం గారి షోలో, ముఖ్యంగా నాగబాబు గారి ఖుషీ ఖుషీగాలో, తర్వాత జీ తెలుగులో కూడా కామెడీ కిలాడీస్, దాంట్లో కూడా ఈ మేనరిజాన్ని మేము ఉపయోగించాము సార్ స్కిట్లో. మీరు ఏదైనా అడగండి, మాది ఖమ్మం గుట్ల బజార్ సార్, అదే ఎందుకు స్పెషల్గా ఆ పేరు అనేది తీసుకున్నారు? మాది ఖమ్మం గుట్ల బజార్ సార్, అదే సార్ నేను అడుగుతున్నా, ఏంటంటే ఎందుకు ఆ పేరు అనేది తీసుకొని? మాది ఖమ్మం గుట్ల బజార్ సార్. ఓకే, ఇంకా దాన్ని ఏది చెప్పినా కానీ అట్లా చెప్పేస్తారా మీరు? అలా అంటే ఖమ్మం గుట్ల బజార్ అనేది ఒక పెద్ద తెలికలోలాగా ఒక ఫన్నీగా ఉంటుందని ప్రతి దానికి మేము అలా మేనరిజాన్ని సెట్ చేస్తే అది బాగా పేరింది సార్. యా. చాలా. నాగబాబు గారు అయితే ఇక గుట్ల బజార్ గుణకర్ అనేవారు. మీకు ఆ పేరు కూడా వచ్చేసింది, అంత ఫేమస్ చేసేసింది ఆ జోక్. అవును సార్, అవును. ఇక నాగబాబు గారి షోలో నాకు బాగా పేరు వచ్చింది తాగుబోతు స్కిట్ సార్. అందుట్లో ఒక 2 డైలాగ్స్. యా ప్లీజ్. ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన ఫుల్గా మందేసిన ఉన్న బార్లన్నీ మూసేసిన ఊరు వాడంత తెగ జరిగిన మందు వాసననే పసిగట్టిన కడుపు నిండా మందేసిన. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి తాగి మీ దగ్గరికి వచ్చినందుకు, కానీ తాగితేనే నిజాలు బయటకు వస్తాయన్న ఓ మహానుభావుడు శక్తితో మీ ముందుకు వచ్చా. మా తాగుబోతులే అన్యాయం చేశారు సార్, మా తాగుబోతులే అపకారం చేశారు సార్. అన్ని రాజకీయ పార్టీలకి ఒక్కొక్క టీవీ ఛానల్ ఉంది, మరి మా తాగుబోతులు ఏది సార్? అసలు మా తాగుబోతుల గొప్పతనం ఒక్క మాటలో చెప్తా సార్. మా చేతుల్లో డబ్బులు లేకపోయినా పారుకుపోతాం. మా ఫ్రెండ్స్కి క్వార్టర్కి 10 రూపాయలు తక్కువైందంటాం, వాళ్ళ గుండె విలువెల్లాడిపోద్ది సార్. ఇంట్లో బియ్యానికి డబ్బులు ఇవ్వరు కానీ క్వార్టర్కి తలా 10 ఇచ్చేస్తారు సార్. ఇక్కడ గమ్మత్ ఏంటో తెలుసా, వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే వాళ్ళకంటే కాస్ట్లీ మంది అవుతాం సార్. అసలు ఇంకా మా తాగుబోతులు గొప్పతనం చెప్పమంటారా సార్? కళ్ళు తాగినాడు కైలాసం పోతాడు, విస్కీ తాగినాడు విష్ణులోకం పోతాడు. మీరేమైనా తాగుతారా సార్? నాకేమవుతండి. ఏవి తాగినోడు యమలోకం పోతాడు. ఇంకో విషయం చెప్పమంటారా సార్? మా తాగుబోతులకి ముసలితనం రాదు సార్, ఎందుకంటే తాగి మధ్యలోనే పుట్టుకోమంటాం కాబట్టి. ఇది మాత్రం నిజం చెప్పారు సార్. తాగుబోతులని మమ్మల్ని తక్కువ చూస్తే చూడొద్దు సార్. మేము పడిపోయినా గవర్నమెంట్లు నిలబెట్టేవాళ్ళం సార్. ఇది బాగా పేరు వచ్చింది సార్. అది సార్ మీ గొప్పతనం అదిరిపోయింది సార్, నాకు కూడా కిక్కెక్కిచ్చారు సార్. సార్ కానీ ఒక కామెడీ అంటే ఒక మెసేజ్ని కామిక్ వేలో చెప్పడం అనేది అంత ఈజీ కాదు. ఇందులో తీసుకునే వాళ్ళు 2 అర్థాలుగా ఉంటారు. అది కామిక్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, అరే ఇందులో ఇంత ఉందా అని చెప్పేసి తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇద్దరిని ఎంటర్టైన్ చేయడం మీలాంటి వాళ్ళ వల్ల సాధ్యం. ఇందులో మొన్న కొత్తపల్లి శేషు గారు సార్, మంచి డైరెక్టరు రైటరు, వారు కల్లూరు అప్పయ్య అని ఒక మూవీ తీశారు, షార్ట్ మూవీ. దాంట్లో నాది కామెడీ విలన్ రోల్. వాస్తవికంగా నా ఒరిజినల్ లైఫ్ని ఉంటుంది, దాంట్లో ఆర్టిస్ట్ కష్టాలు కూడా ఉంటుంది సార్. దాన్ని చెప్పించాడు, అది కూడా నాకు ఆర్టిస్ట్గా ఒక మంచి పేరు వచ్చింది సార్. అది తాగుబోతు క్యారెక్టర్ ద్వారా. అరే తమ్ముడు, ఎలాంటి పంచులు ఒకప్పుడు స్టేజ్ మీద మస్తేసేవాడిరా. అప్పుడు నన్ను అందరూ ఖమ్మం బ్రహ్మానందం అని గొప్పగా పిలుచుకునేవాడ్రా. తమ్ముడు, ఈ చప్పట్లేరా నన్ను హైదరాబాద్ పోయేలా చేశాయి, ఈ చప్పట్లేరా నన్ను సినిమా అవకాశాల కోసం తిరిగేలా చేశాయి. తమ్ముడు, ఎటు చూసినా అంటే రాజు, ఎటు చూసినా చీకటి, అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజైపోయాయిరా. అప్పుడు తమ్ముడు,
అప్పుడు కనీసం దిక్కులేక ఏదో ఒక పని చేసి బతుకుదాం అనుకున్నా. కానీ తమ్ముడు, ఎక్కడ పని చేసినా ఈ సమాజం నాకేమిచ్చిందో తెలుసా? చేతగాను వాడు, అంటరాని వాడని నన్ను హేళనగా చూశాయి. అందుకే నమ్మించి మోసం చేయటం నేర్చుకున్నా. నమ్మి మోసపోయానంతా కా నమ్మించి గొంతులు కోస్తా. మన కోడి వెంకటరత్నాన్ని కూడా అట్టానే నమ్మించా, అట్టానే మోసం చేశా. సార్ ఇంత టాలెంట్ ఉంది, ఇంతకు కేవలం మీరు చేసింది ఒక్క మూవీనేనా, ఇంకేమన్నా మూవీస్ చేశారా? ఆ తేజ గారు మూవీ చేసినాక చిన్న చిన్నవి చేశాను సార్. చెప్పుకోదగ్గది ప్రముఖ డైరెక్టర్ తేజ గారిది. తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చాలా చేశాను సార్. అంటే నేను తీశాను, నేను చేశాను. ఇప్పుడు సీరియస్గానే సినిమాలే సార్. సినిమానే లక్ష్యం, సినిమానే ప్రాణం. ఆ పీక్ డైలాగ్ అంటే ఇందాక పీక్ అది కామెడీకి చెప్పారు కదా. అవును సో అది చూసే తేజ గారు మీకు అది అవకాశం ఇచ్చారు చూసే కదా. నాకు తేజ గారు ఇచ్చారు సార్ అవకాశం. నైస్. 2013లో అది చూసే ఇచ్చారు సార్. కామెడీ అనేటప్పటికీ మన తెలుగు ఇండస్ట్రీలో గుర్తొచ్చే వాళ్ళు సో ఎంఎస్ నారాయణ గారు కానీ, బ్రహ్మానందం గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ. బ్రహ్మానందం గారు పక్కన పెడితే సో మిగతా కామెడియన్స్ వాళ్ళందరూ కూడా సో కాలం చేశారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్లేస్ని కూడా ఎవరు రీప్లేస్ చేయలేకపోయారు. ఎందుకు రీజన్ ఏంటంటారు? యాజ్ ఎ స్టాండప్ కమెడియన్గా కానీ ఒక కమెడియన్గా మీకు ఏమనిపిస్తుంది? అంటే సార్, ఒక్కొక్క కమెడియన్ యొక్క వారి యొక్క స్టైల్ వేరుగా ఉంటుంది. ఒక ప్రేక్షకుడు వారికి అలవాటు పడ్డ తర్వాత ఇంకొక కమెడియన్ వచ్చి అలా చేస్తే కూడా ఇష్టపడరు. వెంటనే చెప్పేస్తారు, వీడేంటి బ్రహ్మానందం గారిని ఇమిటేట్ చేస్తున్నాడు అని. అంటే వాళ్ళు అంత చెరగని ముద్రని ప్రేక్షకుల్లో ఇచ్చారు వాళ్ళు. కాబట్టి వారి స్థానాన్ని భర్తీ చేయడం అంటే చాలా పెద్ద సాహసం సార్. మన తెలుగు ఇండస్ట్రీకి కూడా ఈ జబర్దస్త్ షో ద్వారా కూడా చాలా మంది కమెడియన్స్ని కూడా ఇస్తూ ఉన్నారు. అవును సార్. అలాంటి షోలో మీరు ఎందుకు ట్రై చేయలేదు? నేను కూడా చేశాను సార్. వెంకీ మంకీ గారి దాంట్లో ఒక 5 ఎపిసోడ్లు చేశాను. మరి ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? తర్వాత కంటిన్యూ గ్యాప్ వచ్చింది. ఈలోగా నాకు బ్రహ్మానందం గారి కామెడీ షోలో అవకాశం వచ్చింది. ఇంకా ఆ తర్వాత అటు వెళ్ళే అవకాశం రాలేదు సార్. నేను చేశాను జబర్దస్త్లో కూడా, వెంకీ మంకీ గారి టీంలో చేశాను. ఓకే. అప్పుడు చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ మొత్తం? అదేంటంటే సార్, జబర్దస్త్ అనే ఒక వేదిక మల్లెమాల ఇచ్చినటువంటి మాలాంటి కళాకారులకు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం సార్. అది చాలా అద్భుతమైన వరం. కాకపోతే ఏంటంటే సార్, దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించడం అనే సామెతే నడిచింది. ఓకే. మల్లెమాల లాంటి ఒక గొప్ప సంస్థ, అంత మంచి ఎంతమంది సార్ కళాకారుల వేదిక. మీరు ఇప్పుడే చెప్పారు ఏంటంటే దేవుడు వరం ఇచ్చినా కానీ పూజారి కాలడ్డు పెట్టారు అని చెప్పేసి ఆ టైప్లో. ఇంతకు అక్కడ మీ అవకాశాలకు బ్రేకులు పడేలా చేసింది ఎవరు అనుకోవచ్చు? అట్లనే ఏం లేదు సార్, ఒకళ్ళ మీద మనం నిందలేసే అంత ఏం లేదు సార్. అక్కడ ఉన్న వాతావరణాన్ని, అక్కడ ఉన్న పరిస్థితుల్ని మనం అలవాటు పడలేకపోయాం అంతే. అలవాటు పడలేకపోయాం తప్ప మనం ఒకళ్ళని నిందించే అవకాశం అవసరం ఏం లేదు సార్. ఆ తర్వాత వెంకీ గారిని ఏమన్నా మీట్ అయ్యారా ఎప్పుడైనా? తర్వాత కలుస్తూనే ఉంటాం సార్. చాలా ప్రేమగా అందరూ జబర్దస్త్ నుంచి బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్, హైపర్ హాది, వీరంతా చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా ప్రేమగా తీసుకుంటారు, దగ్గర తీసుకుంటారు. అట్లాంటి ఏం లేదు. అంటే మళ్ళీ రమ్మని కానీ ఒకసారి చేసి వెళ్ళిపోవని అట్లా అంటే సార్, వాళ్ళకున్న వెసులుబాటు తెలియదు మనకి. కనపడితే మాత్రం చాలా ప్రేమగా, చాలా అంటే చాలా ప్రేమగా దగ్గర తీసుకుంటారు, పలకరిస్తారు. కానీ పలకరింపులు మనకు అన్నాన్ని పెట్టలేవు కదా. అంటే మనం కూడా అడగలేదు కదా సార్, మనం కూడా వాళ్ళని అడగలేదు. అడగచ్చు కదా సార్. అడగాలి, తప్పనిసరి సార్. అడిగితేనే అమ్మాయిని అన్నం పెడుతుంది. అవును, మనం కూడా అడగాలి తప్పనిసరిగా. ఇప్పుడే ఇక సినిమాల మీదనే పూర్తి స్థాయిలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాం సార్. ప్రతి గడపని, ప్రతి వ్యక్తిని, ప్రతి ఒక్కరిని కూడా తప్పనిసరిగా అవకాశాలు ఇవ్వాలని మేము కోరుకుంటూ ఇక ప్రయత్నం చేస్తున్నాం సార్. అలాగే సార్, మీరు ఇప్పటి వరకు సో ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు? మీరు BA BEd చేశారు. సో టీచర్గా వర్క్ చేస్తూ మరి ఇది ప్యారల్గా చేస్తున్నారా? లేదు సార్, అసలు టీచింగ్ అనేది లేదు. పూర్తి నా జీవితమే కళారంగమే. కళారంగం నుంచి వచ్చిన ప్రతి రూపాయి నా కుటుంబం, నాకు వేరే ఆదాయం లేదు. ఇంకా మరి పూట గడవడం అనేది ఎలా? అట్లా అంటే నేను అంత గొప్ప బాధలు ఏం లేవు, కానీ కళారంగంలో వచ్చేటటువంటి ఆదాయంతో
మా కుటుంబాన్ని అమ్మ నాన్న తమ్ముడు పిల్లలు అందరం కూడా అక్కడి నుంచే ఎదిగాము, అక్కడి నుంచే చదువుకున్నాము. అమ్మా నాన్న సపోర్ట్తో పాటుగా మేము అన్నదమ్ములు మా చెల్లి అందరం ఎదిగాము. ఆ తర్వాత కళారంగం నుంచి వచ్చే ప్రతి రూపాయితోటే కుటుంబం నేను నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నేను బిఏబిటి చదివాను, నాన్న అమ్మ ఉద్యోగం కోసమే చదివించారు. ఇంకో విషయం ఏంటంటే నేను ఏకలవ్య వారసుని, ట్రైబుని. నేను ఖచ్చితంగా రిజర్వేషన్లో జాబ్ వస్తుందని చదివించారు వాళ్ళ ఉద్దేశం అంతే. కానీ నాకు సినిమా మక్కువ, కళారంగం మక్కువ కాబట్టి నేను దీంట్లోకి వచ్చాను. ఓకే, అట్లా. అలాగే మీ పేరు అసలైన పేరు మొగలి వెంకటేశ్వర్లు. అవును సార్. కానీ గుణకరగా మారడానికి రీజన్ ఏంటి? అంటే సార్ స్క్రీన్ నేము మొగిలి అంటే పేరు వస్తుంది, పైసలు రావు, పవర్ఫుల్ పేరు ఉండాలని సినీ ఆర్టిస్ట్ నా మిత్రుడు షానీ సాల్మన్ సూచించినప్పుడు బాబు పేరు బాగుందన్న, గుణకర్ చాలా పవర్గా ఉంది, స్క్రీన్ నేమ్గా మీరు దాన్ని పెట్టుకోండి అంటే అప్పటి నుంచి మా బాబు పేరును నేను స్క్రీన్ నేమ్గా మలుచుకోవటం జరిగింది సార్. షైనీ అంటే మన సై మూవీలో చేసిన మంచి ఆర్టిస్ట్ సార్, నాకు మంచి మిత్రుడు, ఆత్మీయుడు. ఆయన సలహా తీసుకొని ఇలా చేయటం జరిగింది సార్. ఈ దీంట్లోనే నాకు ఇలా ప్రస్థానంలో అంటే ఒక పక్క మాటల ద్వారా పాటల ద్వారా నడుపుతున్న క్రమంలోనే నాకు బాగా పేరు వచ్చినటువంటి ఐటమ్ పేరు ఏంటంటే చికెన్ సాంగ్ సార్. చికెన్ సాంగ్, చికెన్ గురించి నేను రాసిన పాట అది. అనిత ఓ అనిత ప్యారడీ దానికి ఇది. ఓ అనిత ఓ అనిత సాంగ్ ప్యారడీ. ఓకే. కోడి మాంసమా మా మాంసహారమా, నాను వెజ్లో నెంబరు 1 నువ్వమ్మా, నిన్నే నానాలుక తినాలని అంటుంది, ప్రతిరోజు ప్రతి పూట నిన్నే వండమంటున్నదే. చికెను 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 ఓ చికెను తినకుండా లేము సెకను. నాటుకోడి మాంసం ప్రజలకు ఎంతో ఇష్టం, పులుసు పెట్టుకుంటే నంజుకు గారెలు తింటుంటే అది రేటి ఆ రుచులు పోయేనే మామతులు, ఆదివారం వచ్చిందో నీతోనే విందులు. కులమేదైనా మతమేదైనా అందరూ నిన్ను బాగా ఇష్టపడతారు. రెస్టారెంట్లలోన 5 స్టార్ హోటల్లోన రోడ్డు పక్క బండ్ల మీద నువ్వు లేకపోతే బేరం ఉండదే. చికెను 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 తినకుండలేము సెకను. చికెను బిర్యానీ, చికెను 65 పేరులు ఏదైనా ఫేమస్సే నువ్వు, చుట్టాలకు స్నేహితులకు ఆతిథ్యం నీతోనే, ఫంక్షన్లు పండుగలు నువ్వు లేనిదే జరగవే. సంక్రాంతి అయినా రంజాన్ అయినా క్రిస్మస్ అయినా ఏ జాతరు అయినా ప్రతి పూరి గుడిసెలో నువ్వే, పెద్ద బంగళాలో నువ్వే, డబ్బులున్నా లేకున్నా అప్పు చేసైనా నిన్ను తింటారే. చికెను చికెను. అనిత సాంగ్ ని చికెన్ తో మీరు మిక్స్ చేసి ఒక ప్యారడీ చేశారు. వావ్, నిజమే కదా సార్. చికెన్ మన ముందు ఉంటే ఎవరైనా ఆగుతామా? ఆగలేం కదా. అంటే ఈ పాటల పరంపరలో సార్ వినోదం విజ్ఞానం 2 ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తూ, ఇప్పుడు ఈరోజు ట్రెండ్స్ మారిపోయింది, పాశ్చాత్య సంస్కృతి మన మీద వచ్చేసింది, ఎప్పుడో వచ్చేసింది. అమ్మాయిలు ఎలా ఉంటున్నారు, అబ్బాయిలు ఎలా ఉంటున్నారు అనేది రాశాను సార్ నేను. ఓకే. ఫస్ట్ అమ్మాయిల గురించి పాడితే అబ్బాయిలు చెప్పేటప్పుడు కిక్ ఉంటుంది. చూడు 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 మన అమ్మాయిలు ఫ్యాషన్లంటూ వేస్తున్న వేషాలు, చీరలంటే చేదరిస్తారు, ఓనీలను వదిలేశారు, ఒళ్ళంతా కనపడే బట్టలు గడతారు. ఇక మన అబ్బాయిలు చూడండి ఎలా ఉంటుందో, జుట్టు మూరెడు పెంచేస్తారు, మూతి మీసం గీసేస్తారు, ఆడో మగ అర్థం కాకుండా ఉంటారు. ఇలా అటు అమ్మాయిలని ఇటు అబ్బాయిలని, అంతేకాకుండా అప్పుపై కూడా రాసేసారు నేను. ఇది అమ్మాయిల అబ్బాయిల గురించి మీరు పాడారు కదా, నాకు ఒకటి రీసెంట్ టైమ్స్లో ఒకటి జరిగింది. ఏంటంటే ఎవరైనా కానీ వెళ్తున్నప్పుడు బైక్లోనో కార్లో వెళ్తుంటే జుట్టు ఇంత ఉన్నప్పటికీ అమ్మాయి అని ఎక్స్పెక్ట్ చేస్తాను. అట్లా పోయి ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తే చూసేటప్పటికి అబ్బాయి
ఏంటి అని ఒక షాక్ అవుతాను చూసారా, నాకు మీరు పాడుతుంటే నాకు అదే గుర్తొచ్చింది. మీకు అనుభవమైంది, అనుభవం అయింది, చాలా మందికి కూడా అనుభవం ఉంటుంది. అందమైన అమ్మాయి అనుకున్నారు. అందమైన అమ్మాయి కాదు సార్, అమ్మాయి అనుకున్నారు సార్. ఏంటి జుట్టు అట్లుంది అని చెప్పేసి. ఎందుకులేండి, అందమైన అమ్మాయి అనుకున్నాము, చివరికి అలా అయింది. అయింది, డిసప్పాయింట్ అయిపోయాం. అందాన్ని ఎవరు మాత్రం చూడాలని కోరుకోరు, అది దాంట్లో తప్పు లేదు. ఎస్. అండ్ తర్వాత అన్నారు అప్పు గురించి రాసేసారు. అప్పు గురించి. అప్పు పెద్ద తప్పు సార్, ముప్పు కూడా. ముప్పు కూడా, అది కరెక్ట్. ఈ పాట ఫేమస్ ఏ సినిమాలో నాకు తెలియదు. ఓకే. కొన్ని సినిమాలు గుర్తుండవు కానీ పాటలు మాత్రం చాలా బాగుంటాయి. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పాట. ఈ పాటను తీసుకొని మెలోడీ సాంగ్ని తీసుకొని రాశాను. ఎక్కడ పడితే అక్కడే నే అప్పులు చేశానే, కాబోయే భార్య చెప్తుండు వీడు. ఎక్కడ పడితే అక్కడే నే అప్పులు చేశానే, అప్పులు తెచ్చిన దగ్గర మహా గొప్పలు తెప్పానే, అందిన చోటు అందినట్టు అప్పులు ఎన్నో చేశానే, అప్పులు చేసిన నేనేమో హాయిగా గడుపుతున్నానే, అప్పులు ఇచ్చిన వాళ్లకు నిదరేదే, నా అప్పులన్నీ తీర్చేటి దేవతవే, నా బొక్కలిరగకుండా కాపాడవే. 10వ తరగతిలోనే 10,000 అప్పు చేశానే, ఇంటర్ చదివేటప్పుడు 20,000 తీసుకున్నానే, డిగ్రీలోన 40,000, పీజీకైతే 2 లక్షలు, ఆ అప్పులతోటే చదివానే, ఉద్యోగం కోసం వెదికానే, జాబే రాక పెళ్లి కొప్పుకున్నానే, నా అప్పులన్నీ తీర్చేటి దేవతవే, నా బొక్కలెరగకుండా కాపాడే. మా ఊరిలోని పెద్దలంతా మెచ్చుకొని మరి అప్పు పెట్టారే, నే బాగా చదువుతున్నానని అడిగి మరి అప్పులిచ్చారే, ఆనంద్యాల నాగేశ్వరరావు 10 రూపాయల వడ్డీ అన్నాడే, ఆ వడ్డీ ఎంత ఎక్కువైనా ఆ అప్పే నాకు ముఖ్యమమ్మా, అసలు కంటే వడ్డీ భారమాయే, అప్పులన్నీ తీర్చేటి దేవతవే, నా బొక్కలెరగకుండా కాపాడవే. కానీ సార్ ఇలాంటి ప్యారడీ సాంగ్స్ దానికి తగ్గట్టు రాయడము, పదాలు కూర్పు కానీ ఎలా జరుగుతుంది సార్? అంతే, అంటే ఇంట్రెస్ట్ సార్ అది. అంటే మనం గమనించటం, మనం ముందు వాళ్ళు ఎలా రాశారు, సినిమా పాటలు ఎలా రాస్తున్నారు, వాళ్ళందరినీ పరిశీలించటం వల్ల మనం ఆటోమేటిక్గా ఆ ఇంట్రెస్ట్ అనేది రాపిస్తుంటుంది. ఆ విధంగా మనం అంటే సార్ నవ్వించటం లక్ష్యం. ప్రేక్షకులను నవ్వించాలనేది మెయిన్ కాన్సెప్ట్. కమెడియన్గా వాళ్ళని నవ్వించాలి అంటే మాటల ద్వారానే కాకుండా పాటల ద్వారా నవ్వించవచ్చు. అలా ఒక యాంకర్గా ఫన్నీ యాంకర్గా కూడా నేను అప్పుడు ఉన్నటువంటి సమయస్ఫూర్తి ద్వారా మనం నవ్వించే ప్రయత్నం చేస్తుంటా సార్. వండర్ఫుల్ సార్. ఇంతకు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ప్రెజెంట్ ఎలా ఉంది? అంటే సార్ ఎప్పుడు నిత్య పోరాటమే సార్. యాంకర్గా ఫీల్డ్లో ఇప్పుడంతా కూడా దాన్ని ఏమంటారు, ఈవెంట్స్ అనే పేరుతోటి కళారంగానికి సంబంధం లేని వ్యక్తులు రిసెప్షన్స్కి, ఓనీల్ ఫంక్షన్స్కి, బర్త్డేలకి, అతను గాయకుడు కాదు, అతను యాంకరు కాదు, ఈవెంట్ ఆర్గనైజర్గా వచ్చేసి మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. టోటల్గా వాళ్ళు ఎవ్రీథింగ్ అంతా వాళ్ళు మాట్లాడుకుంటారు. దానివల్ల మాకు ఇబ్బందిగానే ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఎంత పేరున్న ఆర్టిస్ట్ అయినా పేరు లేని ఆర్టిస్ట్ అయినా ఈవెంట్స్ విషయంలో ఇది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది సార్. మీరు ఇది చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో, డబ్బులు పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళే హీరోగా చేస్తారు, డైరెక్టర్ వాళ్ళే చేస్తారు, అండ్ పాటలు, మాటలు, ఇది కథ, రచయిత అన్నీ ఎవ్రీథింగ్ వాళ్ళే చేస్తారు అనమాట. అట్లనే చెప్తాను. అవును సార్. ఇక్కడ వాళ్ళు చేసుకుంటే ఓకే సార్, వీళ్ళకి సంబంధం లేదు. వీడు గాయకుడు కాదు, యాంకరు కాదు, సింగరు కాదు.
వాళ్ళు అన్ని టోటల్గా దాంతోపాటుగా అంటే ఇవి మంగళ స్నానాలని వాటితో పాటుగా సింగర్స్ ఉన్నారు మా దగ్గర, యాంకర్స్ ఉన్నారు మా దగ్గర అని. ఇప్పుడు తను కస్టమర్ ఏమనుకుంటాడు సార్, అన్నీ ఒక దగ్గర వస్తే ఆయనకు తలనొప్పి కాదు కదా, అది ప్రాబ్లం అవుతుంది సార్. ప్రతి ఈవెంట్ ఆర్గనైజర్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇప్పుడు. అలాంటి సమస్యలే మేము ఎదుర్కొంటున్నాం. కానీ జీవనోపాధికి ఈవెంట్స్ సార్, మెయిన్ గోల్ మాత్రం సినిమాలే సార్, సినిమాలే. మరి అలాంటప్పుడు ఇంత మంచి కళాకారుడు అక్కడే ఉండిపోతే ఎలా? కొంచెం డేర్ చేసి హైదరాబాద్ రండి, ఇక్కడ అవకాశాలు బోల్డెన్ ఉన్నాయి. ఇంతకుముందు అంటే కొంచెం కష్టంగా ఉందేమో, కానీ ఆఫ్టర్ కరోనా సో ఎవరి దగ్గర అయితే ఒక టాలెంట్ ఉంది అని అంటే మాత్రం ఎంకరేజ్ చేయడానికి చాలామంది ఉన్నారు. మీరు ఇది తెలుసు, బట్ మా వంతుగా మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నాము. అలా మీరు ప్రయత్నించారంటే ఇంకా బోల్డెన్ అవకాశాలు కూడా వస్తాయి. సరే, సినిమా ఇంటర్వ్యూ ద్వారా కూడా మనం ఇంకా మళ్ళీ మీట్ అవ్వచ్చేమో. థ్యాంక్ యూ సార్, తప్పనిసరి సార్. ఖచ్చితంగా సార్, ఇట్ వాస్ నైస్, చాలా బాగుంది. నవ్వి నా బుగ్గలు కూడా కొంచెం నొప్పి తీస్తున్నాయి, అలా నవ్విచ్చారు. ఫైనల్ టచ్గా మా ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక మీ స్టైల్లో వదలండి. అంతేనంటారా? యా, ప్రయోగాలు కూడా చేసేసారు నేను. ప్యారడీ పాటల్లో ప్రాసలు పడితే పంచులు పడ్డట్టే, అట్లనే ప్యారడీ పాటల్లో తిట్లు కూడా ఉపయోగించాను నేను. తిట్లు కూడా రాశా. ఓకే. వర్షం సినిమాలో నువ్వు వస్తారంటే నేను వద్దంటానా తీసుకొని ఒక తాగుపోతు భర్త గురించి భార్య పాడుకునే విధంగా నేను అది రాసా, ప్రయోగం చేశా. అది చాలా బాగా నవ్వుకుంటారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. ఓరి సోదరో ఓరి సోదరో మందు నువ్వు మానుకుంటే మేలు సోదరో, ఓరి సోదరో ఓరి సోదరో మందు నువ్వు మానుకుంటే మేలు సోదరు, ఇల్లు వల్లు గుల్ల చేసే ఆరోగ్యాన్ని దెబ్బతీసే మాయదారి తాగుడు కీడు సోదరు, ఓరి సోదరు ఓరి సోదరు. అప్పుడు ఇల్లాలంటుంది, ఎన్నాళ్ళు యాగాలండి నేను, నా తాగుబోతూ మొగుడు పాడుగాను, తాగి ఇంటికొస్తాడు సోదివాగుడు పెడతాడు, బూతులెన్నో తిడతాడు, రోత మాటలంటాడు, తన్నందేవాడు నిద్రపోడు, ఇడు చస్తానంటే నేనొద్దంటానా, ఇడు చస్తానంటే నేనొద్దంటానా, ఈడు బొంద కంపగొట్ట తరగెడతా ఈడు బొంద కంపగొట్ట. ఇలా చిన్న చిన్న ప్రయోగాలు కూడా చేసాం ప్యారడీలో. చాలా బాగా చేశారు తెలుసా, దానికి తగ్గట్టు. తిండినసలే ముట్టుకోడే, కూరలకేమో పేరులు పెడుతుంటాడే, చికెను మటను వండిస్తాడే, తెరమంటేనే గిన్నెను తన్నేస్తాడే, కడుపు నిండా తాగుతాడే పక్కంతా నడుపుతాడే, కడుపు నిండా తాగుతాడే పక్కంతా తడుపుతాడే, పొద్దున్నే మందుతోనే తన ముఖము కడుగుతుంటాడే, ఇడు చస్తానంటే నేను వద్దంటానా, ఈడు చస్తానంటే నేను వద్దంటానా, ఈడు బూడిద బొంగలకేస్తా. సూపర్ అన్న. కానీ ఇంత బాగా చేస్తూ ఉన్నారు అండ్ స్టాండప్ కామెడీలో కూడా ఇంత మంచి అనుభవం అనేది కూడా ఉంది. మరి ప్రజెంట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో స్టాండప్ కామెడియన్స్కి కూడా మంచి హైదరాబాద్లో కూడా ట్రెండ్ నడుస్తూ ఉంది. ఏమైనా ట్రై చేశారా? అంటే మనకి ఈవెంట్ ఆర్గనైజర్ పిలుస్తున్నారు, కొన్ని ఈవెంట్లలో చేస్తూనే ఉన్నాం. ప్రయత్నాలే కాదు, ఆర్టిస్ట్గా వచ్చి మేము చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఇంకా ముమ్మరం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఒకప్పుడు పబ్లలో ట్రెండ్ ఏంటి తెలుసా, నార్మల్గా వచ్చామా డాన్స్లు వేసేసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది. ఆ తర్వాత అయితే తెలుగు మ్యూజికల్ అని చెప్పేసి ఆ పాటలు పాడుతూ అట్లా ఫేమస్ అయింది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసా, ఒక స్టాండప్ కామెడీ, అది కూడా తెలుగు స్టాండప్ కామెడీతో వచ్చిన కొన్ని ఆ ట్రెండ్ అనేది కూడా బయట బాగా నడుస్తూ ఉంది. సో ఒక్కడిగా ప్రేక్షకుడిని నవ్వించడం అనేది చాలా కష్టం, నవ్వించడమే చాలా కష్టం. ఒక్కడిగా నవ్వించడం అనేది ఇంకా కష్టం. ఎందుకంటే అది కూడా భారీ సమూహం ఉంటే కూడా సక్సెస్ కాదు. ఓన్లీ ఇండోర్లో ఆ షో. రెండోది స్టాండప్ మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ఫేమస్ కాబోవటానికంటే నేను అనుకున్న చిన్న రీజన్, దీన్ని అందరూ భావించొద్దు. స్టాండప్ అమెరికాలో ఎక్కువ ఫేమస్ ఎందుకంటే అక్కడ కాస్త ఆ పాలు శృంగార పాలు ఎక్కువ కలుపుతారు. అవి ప్రేక్షకులు మనం వద్దు అనుకుంటే ఇష్టపడుతుంటాం. ఇక్కడ అట్లా కాదు, ఇది కుటుంబ సమేతంగా చూడదగిన హాస్యం ఉండాలి,
అని అలవాటు పడ్డాం కాబట్టి కొంచెం ఇంకా ఇప్పుడిప్పుడే బాగా ప్రజాదరణ పొందుతుంది స్టాండప్. యా, ఇంకా బాగుంటుంది ఫ్యూచర్ స్టాండప్కి. అలా మేము కూడా ఆ దిశగా ప్రయత్నం. అంటే ఆ దేశంలోనే కాదు, ఇప్పుడు కొన్ని కొన్ని వింటూ ఉంటాం కదా, అంటే మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే నాన్ వెజ్ జోక్స్ అంటారు. ఆ నాన్ వెజ్ జోక్స్తో కొన్ని కూడుకున్న వాళ్ళు కూడా కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మీరైతే ఒక హెల్తీ కామెడీతోనే నవ్విస్తున్నారు చూసారా, అవునవును. ఇట్ వాస్ నైస్. ఏంటంటే కుటుంబం అంతా కలిసి చూసే ఒక హెల్తీ కామెడీ. ఇట్ వాస్ వండర్ఫుల్. అది మన గురుగారు జంజాల గారు. అలా ప్రయత్నం చేస్తాం. కానీ ఇంత చేసిన తర్వాత కూడా నాకేదో కొంచెం వెలితిగా ఉన్నట్టు అనిపిస్తుందమ్మా. సాంగ్స్ పాడారు, కొన్ని కొన్ని చెప్పారు, కానీ ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. మీ దగ్గర నుంచి ఇంతగా ఇబ్బంది పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. సరే, ఫైనల్ టచ్గా ఒక 2 నాన్ వెజ్ జోక్స్ అన్నారు. ఆ వాసన వచ్చే 2 చెప్తా సరదాగా. రియల్లీ? అంటే వాసనే, జస్ట్ ఇంగు వాసన అంటారు కదా. ఓకే. ఇద్దరు లేడీస్ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే జనరల్గా మనం ఒకటి అనుకుంటే ఎదుటోళ్ళు రిసీవింగ్ చేసుకునేది వేరే ఉంటుంది. అవును. ఒక్క పంచిలో కూడా మనం ఎట్లా ఒక్క మాటలో కూడా కామెడీని జనరేట్. ఓకే. ఏ వదినా పని అయిందా? ఎక్కడమ్మా మీ అన్నయ్య రాంది? ఒక పల్లెటూరు వ్యక్తి హైదరాబాద్ పోవాలని మా ఖమ్మం బస్ స్టాండ్కి వచ్చాడు. బస్ ఎక్కాడు. బస్సు మొత్తం ఫుల్ అయిపోయింది. ఒక్క సీటు కూడా ఖాళీగా లేదు. లాస్ట్ బస్ తప్పనిసరిగా వెళ్ళాలి. అటు ఇటు చూస్తే డ్రైవర్ పక్కన బానెట్ ఉంటుంది కదా, అక్కడ కూర్చున్నాడు. బస్సు స్టార్ట్ అయిపోయింది. సూర్యాపేట వచ్చింది, ఆగింది. అందరు టీ తాగారు, బస్ ఎక్కారు. డ్రైవరు దిగాడు, టీ తాగాడు, బస్ ఎక్కాడు. చూసుకుంటే తన బస్సులో ఉన్న గేర్ రాడ్ కనపట్టలే. అందరిని అడిగాడు, మాకు తెలియదని చెప్పారు. పక్కనే ఉండు, గేర్ రాడ్ అని అర్థం కాదు. ఏమయ్యా, ఇక్కడ ఒక కడ్డీ ఉండాలి, అది కనపట్టలేదంటే అప్పుడు మనోడు చెప్పాడు, ఏం తీశారు? ఖమ్మంలో బస్సు ఎక్కిన దగ్గర నుంచి చూస్తాను. దాన్ని పెట్టుకోండి, ముందు కంటాడు, కంటాడు, ఇటు పక్క అంటాడు, ఇటు పక్క అంటాడు. మీకు రాలేదని నేనే పీకి పక్కన పెట్టాను. మంచి ప్రబుద్ధుడే. అతను హైదరాబాద్ వచ్చాడు. కోటి సెంటర్లో రకరకాల వస్తువులు అమ్ముతూ ఉంటారు. ఒక షాప్లోకి వెళ్ళాడు. సార్, ఈ బీరో అమ్ముతారా సార్? కుదరదయ్యా. అయ్యా, ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చిన, ఖమ్మం మాది, మా ఊరు మొత్తం చూపించుకుంటా, ఈ బీరో అమ్మండి సార్. కుదరదయ్యా. అయ్యా, అట్లా అనకండి, అమ్మండి సార్. బుద్ధుందా లేదా? కుదరదంటే అమ్మమ్మంటావు. పిచ్చోడాని తిట్టేసరికి వీడు నామోషి ఫీల్ అవుతాడంటే పల్లెటూరు అంటే పట్టణంలో లెక్కలేదా? వాడి సంగతి చెప్తానే తెల్లారే సూటు బూటు వేషం మొత్తం బ్రహ్మాండంగా మారి అఫీషియల్గా వెళ్ళి, సార్ ఈ బీరు అమ్మండి సార్. కుదరదే. అమ్మండి సార్. బుద్ధుందా నీకు? నిన్న వచ్చావు, ఇసిగించావు, చెప్పా, మళ్ళీ ఈరోజు వచ్చావు. అయ్యా, అమ్మపోయిన పర్వాలేదు కానీ నన్ను ఎట్లా గుర్తుపెట్టారా? ఓరి పిచ్చోడా, నువ్వు అనుకుంటున్నట్టు అది బీరువే కాదురా, ఫ్రిడ్జ్. ఓకే. ఇట్లా జరిగే సంఘటనల్ని మనం జోక్స్ ద్వారా చెప్పటం వల్ల ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాం. అది అసలు. మీరు నన్ను ఏదైనా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నారా? అంటే ఇంత అందంగా ఉన్నారు కదా, సినిమా హీరోకి ఎందుకు ప్రయత్నం చేయలేదని. ఎందుకంటే మాది ఖమ్మం గుడ్ల బజార్ సార్. మీ జోకే సార్. అవును, మాది ఖమ్మం గుడ్ల బజార్. అదే సార్, మీరు ఆ జోక్తోనే ఫేమస్ అయిపోయారు. చాలా బాగా ఇంకా అట్లాంటి జోక్స్ అని బోల్డ్ అని కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బోల్డ్ అనే అవకాశాలు కూడా రావాలని కూడా సో కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి గుణకర్ గారు, మొగలి గుణకర్ గారు. ఓకే, మంచి అవకాశం ఇచ్చిన ఐ డ్రీమ్ వారికి మీకు నా హృదయపూర్వక హాస్యాభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరైతే మంచి మంచి ప్యారడీ సాంగ్స్తో అలాగే బోల్డ్ అని జోక్స్తో ఎంజాయ్ చేశారు కదా. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.